పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చి వెంటనే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబాన్ ఇంటీరియర్ మంత్రి పరోక్షంగా పాక్ మంత్రి ఖ్వాజా ఆఫీసును ఉద్దేశించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్లో ఒకరు నిప్పుతో చెలగాటపడుతున్నారని హెచ్చరించారు. అయితే నవంబర్ 6వ తేదీన ఇరు దేశాల మధ్య ఇస్తాంబుల్లో మరో రౌండ్ శాంతి చర్చలు జరగనున్న క్రమంలో ఆఫ్ఘన్ మంత్రి ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆ వివరాలు చూద్దాం. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య మరోమారు కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు నవంబర్ 6న ఇస్తాంబుల్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య దోహా తర్వాత ఇస్తాంబుల్లో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చర్చలు విఫలమయ్యాయి. దీంతో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాలిబాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమను అనవసరంగా రెచ్చగొట్టొద్దు, కావాలనుకుంటే క్షణాల్లో ఆఫ్ఘన్ను బహుస్థాపితం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్గా ఆఫ్ఘనిస్తాన్ను ఇంటీరియర్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ను ఉద్దేశించి పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్లో ఒకరు నిప్పుతో చెలగాటమాడుతున్నారని హెచ్చరించారు. కాగా ఇరు దేశాల మధ్య ఇటీవల కాలంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాలిబాన్లు 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఇరు దేశాలు నవంబర్ 6 వరకు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్టు టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి తెలిపింది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ న్యూఢిల్లీలో కాలుమోపిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ తెల్లవారుజామున కాబూల్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ నెల 9వ తేదీన జరిగిన బాంబుల దాడిలో సుమారు 70 మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తముందని ఆరోపించింది. అటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దాడులు చేసింది. పాక్ భద్రతా దళాలకు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి కాబూల్పై దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ దాడులు ప్రతిదాడుల తర్వాత ముస్లిం దేశాలకు పెద్ద దిక్కైన తుర్కియా ప్రెసిడెంట్ ఎర్డోగాన్ చొరవ తీసుకుని ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. తర్వాత ఖతార్ రాజధాని దోహాలో శాంతి చర్చలు జరిగాయి. అవి విఫలమయ్యాయి. తర్వాత తుర్కియా రాజధాని ఇస్తాంబుల్లో చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చర్చలు విఫలం కావడానికి ఆఫ్ఘనిస్తాన్ కారణమని ఆరోపించారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం ఆఫ్ఘన్ కారణం మండిపడుతోంది. చర్చలు సందర్భంగా అసలు విషయాలు పక్కన పెట్టి వేరే అంశాలు ప్రస్తావించారని, పాకిస్తాన్ తాలిబాన్లకు మద్దతు ఉపసంహరించాలని కోరినా తమతో కాదని వారు చెప్పడంతో ఇరు దేశాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దీంతో ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్పై అవాకులు చెవాకులు పేలారు. ఆఫ్ఘనిస్తాన్ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనికి బదులుగా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆసిఫ్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తుర్కియా మరోమారు జోక్యం చేసుకుని ఇరు దేశాలకు నచ్చజెప్పి చర్చలు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 6వ తేదీన ఉన్నత స్థాయి మీటింగ్కు ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులను అంగీకరింపజేసింది. దీనికి సంబంధించి విధి విధానాలపై అధ్యయనం చేయడం కూడా మొదలు పెట్టింది. ఇరు దేశాలకు మధ్య ఇస్తాంబుల్లో జరిగిన చర్చలకు టర్కిష్తో పాటు ఖతార్కి చెందిన ఉన్నతాధికారులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. అయితే గత బుధవారం నాడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని పాకిస్తాన్ వెల్లడించింది. దీనికి కారణం కూడా ఆఫ్ఘనిస్తాన్ అని ఆరోపించింది. ఇక తాలిబాన్ ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. ఇరు దేశాలు ముస్లిం దేశాలు, సోదర దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు. అయినా పాకిస్తాన్లో ఒకరు ఉద్దేశపూర్వకంగానో మరో ఇతర కారణాల వల్ల ఏమో నిప్పుతో చెలగాటమాడుతున్నారు. యుద్ధం కోసం ఉవ్విళ్లూరుతున్నట్లుందన్నారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అయితే తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ భద్రతా దళాలతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వ రంగానికి చెందిన బ్రాడ్కాస్టర్ పీటీవీతో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ఆర్టీఏలు కూడా గురువారం ఉదయం ఇస్తాంబుల్లో చర్చలు నవంబర్ 6న ప్రారంభం కానున్నాయని వెల్లడించాయి.
ఇక చర్చలు విఫలం కావడానికి మీరంటే మీరే కారణమంటూ ఇరు దేశాలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ప్రభుత్వ మీడియా మాత్రం చర్చలు విఫలం కావడానికి పాకిస్తాన్ అనవసరపు డిమాండ్లు అని మండిపడింది. అయితే ఆఫ్ఘన్ మీడియాతో చర్చల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం బహిరంగంగా దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక పాక్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో దారుణంగా క్షీణించాయి. ఒకప్పుడు రెండు దేశాలు అత్యంత సన్నిహితంగా ఉండేవి. ఇరు దేశాలు సరిహద్దు విషయానికొస్తే 2600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక ఇస్లామాబాద్ విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తాలిబాన్లను పెంచి పోషిస్తోందని, అక్కడి నుంచి టీటీపీ మిలిటెంట్లు తమ భూభాగంలో ప్రవేశించి భద్రతా దళాలను చంపుతున్నాయని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఆఫ్ఘన్ ఖండిస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘన్ తాలిబాన్ల భావజాలం సిద్ధాంతాలు ఒకటే. పాకిస్తాన్లో తాలిబాన్ పాలన తేవాలని, ముస్లిం షరియా చట్టాన్ని అమలు చేయాలని టీటీపీ డిమాండ్ చేస్తోంది. అందుకే తరచూ పాకిస్తాన్ సరిహద్దుకు వచ్చి దాడులు చేసి పారిపోతూ ఉంటోంది. దీనికి ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతు మాత్రం పుష్కలంగా ఉంది. కాల్పుల ఒప్పందం కొనసాగుతున్న ఇరు దేశాల సరిహద్దులు మూసివేశారు. ఇప్పటికీ 2 వారాల కంటే ఎక్కడా సమయం గడిచిపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు దేశాలకు చెందిన చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్లో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటాయి. టమాటో కిలో 900 రూపాయలు పలుకుతోందన్న వార్తలు వచ్చాయి. ఇక కాందహార్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఒక దుస్తుల వ్యాపారి నజీర్ అహ్మద్ విదేశీ మీడియాతో మాట్లాడుతూ దాడులు, ప్రతిదాడుల వల్ల ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పారు. యుద్ధాలతో ఇప్పటికే బాగా నష్టపోయాం, బాగా అలసిపోయామన్నారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే చమన్ పట్టణానికి చెందిన ఒక స్పేర్ పార్ట్ వ్యాపారి అబ్దుల్ జబ్బార్ కూడా ఇదే సెంటిమెంట్ను వ్యక్తం చేశారు. ఇరు దేశాలకు చెందిన వ్యాపారులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఇస్లామిక్ దేశాలన్నారు, సోదర దేశాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో యునైటెడ్ నేషన్ మిషన్ సోమవారం నాడు ఒక ప్రకటనలో ఒక వారంలో ఆఫ్ఘనిస్తాన్లో హింస వల్ల కనీసం 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, సుమారు 447 మంది గాయపడ్డారని తెలిపింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ మిలిటరీ కూడా ఈ నెల 12న 23 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో 29 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే సాధారణ పౌరులు ఎంతమంది చనిపోయారో స్పష్టంగా చెప్పలేదు. ఇదిలా ఉండగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆఫ్ఘనిస్తాన్ను రెచ్చగొడుతున్నారని పాక్ మేధావులు కూడా మండిపడుతున్నారు. మరి నవంబర్ 6వ తేదీ చర్చలు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.